హాయ్ అండి. ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. అన్ని కొలతలతో సహా చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. నేను ఉసిరికాయలు 3/4 కేజీ తీసుకున్నానండి. ఆవు పిండి, మెంతిపిండి మాత్రం ఎక్కువే పట్టుకుంటున్నాను. ఇంకొక పచ్చడి కూడా చేస్తున్నాను. 2 పచ్చడిలకి సరిపడా ఎక్కువ పట్టుకుంటున్నాను. ఈ ఆవు పిండి, మెంతిపిండి మిగిలితే ఫ్రిడ్జ్‌లోనన్నా స్టోర్ చేసుకొని ఇంకొకసారి వాడుకోవచ్చండి. ఏం పాడవ్వదు. నేను స్టార్టింగ్‌లో గ్లాస్ చూపించాను కదా! ఆ గ్లాస్‌తో పావు వంతు మెంతులు, ముప్పావు వంతు ఆవాలు, మెంతుల వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే వేడి మీద ఆవాలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ కొలతలు చూపిస్తాను. ఆవాలు కూడా, ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఆ ఆవాలు కూడా అదే మూకుట్లో వేడి మీదే వేసేసి కాసేపు కలుపుకోండి. అవి కూడా హీట్ అవుతాయి. మేము ఇదంతా చేయలేము, ప్యాకెట్స్ బయట ఉంటాయి కదా, వాటితో తెచ్చి కలుపుకోవాలి అనుకుంటే నేను ఏ టీ గ్లాస్ అయితే చూపించానో అదే టీ గ్లాసులోకి పావు వంతు మెంతిపిండి, ముప్పావు వంతు ఆవు పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఎంత కలపాలో కొలత తర్వాత చూపిస్తాను. వెల్లుల్లిపాయలు ఒలిసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ ప్రాసెస్ అంతా ముందు రోజే చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఆవు పిండి, మెంతిపిండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఉసిరికాయలు కడుక్కోవాలి. నేను ఈ ఉసిరికాయలు కడుక్కోవటం, ఆరబెట్టుకోవటం అన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ చేశానండి. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాక లెగుస్తాను కదా, ఆ టైంలో నేను ఇవి 6కి అలా కడిగి ఆరబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ టైమింగ్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆరాలండి కొంచెం కూడా తడి లేకుండా. ఏమాత్రం తడున్నా కానీ పచ్చడి పాడైపోతుంది. ఒక క్లాత్ తీసుకొని చక్కగా విడివిడిగా ఆరబెట్టుకోండి. నేను చింతపండు కూడా 2 పచ్చళ్ళకి కలిపి పడుతున్నాను. నిమ్మకాయలతో అయినా చేసుకోవచ్చు, కానీ చింతపండు టేస్ట్ నాకు బాగా అనిపించిద్ది. మీరు ఒక పచ్చడికే పట్టుకుంటే కనుక ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది. ఇది ఈవినింగ్ 3:30 కండి. ఉసిరికాయలు బాగా ఆరిపోయినాయి. అలా 2 పక్కల ఘాట్లు పెట్టుకుంటున్నాను. చింతపండు మార్నింగే నానబెట్టాను కదా, అది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటా చింతపండులో గుజ్జంతా చక్కగా తీసేసుకోవాలండి. ఒకవేళ నిమ్మకాయలు వేసుకోవాలంటే ఈజీగా 4 పడతాయి. నేను చింతపండును కూడా ఉడకబెట్టుకుంటున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయి చింతపండు చక్కగా దగ్గరికి వచ్చేసేయాలి. చింతపండుని ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. వాటర్ ఏమి ఉండవు కదా. ఇప్పుడు నేను తీసుకున్న ఉసిరికాయలకి 1/2 లీటర్ నూనె ఈజీగా పడుతుందండి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను, విజయవార్ది ఆయిల్. బాగా కాగక్కర్లేదు, కొంచెం వేడి పడితే చాలు. తర్వాత ఉసిరికాయలు వేసేసుకోండి. ఉసిరికాయలు అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలే కాక ఇంకొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. ఉసిరికాయలు వేసినాక నూనె ఇలా పొంగుతూ ఉంటుంది, తిప్పుకుంటానే ఉండాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవటమే. ఈ గెరిటె ఏంటి అలా ఉంది అనుకోమాకండి, కొత్త గెరిటె. ఏమైందంటే క్లీనింగ్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. మా బాబు వంటగదిలోకి వస్తాడు అప్పుడప్పుడు, నేను ఎలా చేస్తున్నాను అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. స్టవ్ వెలిగించి గెరిటె దాని మీద పెట్టాడండి. నేనేమో అక్కడ లేను. పాలై కాసేటప్పుడు వస్తాడండి. అవి స్టీల్ గిన్నెలు పొయ్యి మీద పెడతాం కదా, ఇది కూడా స్టీల్దే కదా, అలాని పెట్టేసేసాడు. పెట్టేసేసి బయటకు వచ్చాడు. ఇంకా నయ్యం అక్కడ లేడు. అది కాలిపోయి ఊరికి పొగలు వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తే గెరిట. నేనేమో గబగబా స్టవ్ కట్టేశాను వెళ్ళి. ఇంకా తోమినా కానీ అలాగే ఉంది. కొత్తది పాడేయటం ఇష్టం లేక అలాగే ఉంచేశాను. ఇంకా ఉసిరికాయలన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ తొక్కు, ఉప్పు, కారం, పసుపు, 1/2 గ్లాస్ ఉప్పు అండి, ఫుల్ గ్లాస్ కారం, ముప్పావు వంతు ఆవు పిండి, మెంతిపిండి అనమాట. మనం మెంతిపిండి ఎంతైతే తీసుకుంటున్నామో అదే కొలత చింతపండు కూడా అండి. నిమ్మకాయ రసం అయితే 4 నిమ్మకాయల రసం పిండుకొని దాంట్లో వేసుకోండి. ఇది చింతపండు గుజ్జండి. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా. మనం ఉసిరికాయలు కాసిన నూనె ఉంది కదా, అది స్లోగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా 3 days బయట పెట్టి ఊరబెట్టుకోవటమేనండి. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. నేను మొత్తం వేసేసుకున్నాను కాగబెట్టిన నూనె. చూసారా ఎంత బాగుందో, తిన్నా కూడా చాలా బాగుందండి. ఇది సెకండ్ డే కలిపాను నేను. ఇది సెకండ్ డే అండి పచ్చడి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆయిల్ అంత వేసినా కానీ పీల్చేసుకుంది. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.